హాయ్ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద ఏమేమి చేశాను, లంచ్ బాక్స్‌లోకి ఏం పెట్టానో పిల్లలకి, ఇంకా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా పప్పులన్నీ నానబెట్టుకున్నానండి. రాగులు, పచ్చెనపప్పు, పల్లీలు, మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పులో 2 రకాలు ఉంటాయి కదండీ! అవి కూడా నానబెట్టుకున్నాను. శనగలు ఇవన్నీ వేసి నానబెట్టుకున్నాను. దీంట్లోనే ఒక గుప్పుడు బియ్యం కూడా వేసుకోవాలి. ఒక గుప్పుడైతే సరిపోతుందండి. ఇంకా గుప్పుడు బియ్యం వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. అయితే చిన్న గ్లాస్తో తీసుకున్నానండి. ఇంకా పల్లీలు తక్కువ వేసుకోవాలి. ఇంకా మినప్పప్పు, పెసరపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు కానీ పల్లీలు అయితే తక్కువ వేసుకోవాలి. ఇంకా ఇవి మూత పెట్టుకుని ఓవర్ నైట్ నానబెట్టానండి. చాలా బాగా నానాయి. చాలా బాగుంటుంది ఈ బ్రేక్ఫాస్ట్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 1 మంత్కి ఒకసారి చేస్తానండి బ్రేక్ఫాస్ట్. పప్పులన్నీ ఉండాలి కదా. ఇంకా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. ఇంకా మిక్సీ పట్టేసుకుందాం. దీంట్లో చిన్న అల్లం ముక్క కూడా వేసాను. కావాలితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు తినేది కాబట్టి నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. ఇంకా వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకుందాము. చాలా స్మూతీగా, ఎక్కడ పలుకులు లేకుండా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. 5:30కి అయితే లేచానండి నేను. ఇంకా అన్నీ తుడుచుకుని వాటర్ పట్టుకునేటప్పటికి 6 అయిపోయింది నేను కిచెన్లోకి వచ్చేటప్పటికి. ఇంకా 6కి అయితే మిక్సీ పట్టుకున్నాను పప్పునైతేని. ఇంకా ఎసరు పెట్టి రైస్ కడిగి పెట్టేశానండి. రైస్ పెట్టేశాను. ఇంకా పప్పు కూడా మిక్సీ పట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు చట్నీకి కావాల్సినవి తీసాను. టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఈ చట్నీ చాలా బాగుంటుంది దోశల్లోకి. ఇంకా చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుని దీంట్లోనే పచ్చెనపప్పు, మినపప్పు ఇవి ఫ్రై అయిన తర్వాత ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఎండుమిర్చి 2 ఎండుమిర్చి వేసాను. వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను కాబట్టి ఇంకా ఎండుమిర్చి అయితే 2 వేసానండి. ఇంకా ఆనియన్స్, కరివేపాకు, అల్లం ముక్క, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకుని మగ్గనిద్దామండి. టమాటా ముక్కలన్నీ మగ్గాలి. ఇంకా రైస్ చేయడానికి పాలక్ రైస్ చేస్తున్నానండి నేను. పాలకూరని ఇంకా వాటర్ వేసి నానబెడుతున్నాను. ఈలోగల రైస్ కూడా అయిపోయింది. టమాటాలు కూడా మగ్గిపోయాయి. చట్నీకి అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో కొంచెం చింతపండు వేసాను. లాస్ట్లో చింతపండు వేసుకోవాలి. ఇంకా దింపేసి పక్కన పెట్టుకున్నాను. రైస్ కూడా వంపేసాను. ఇంకా పాలకూరను అయితే ఉడికించుకుందామండి. ఇంకా హాట్ వాటర్లో వేసాను. ఎక్కువసేపు ఉడికించకూడదు. హాట్ వాటర్ ఒక పొంగు వచ్చిన తర్వాత మన పాలకూర వేసేసుకుని వెంటనే తీసేసుకోవాలి. ఐస్ వాటర్లోకి తీసుకోవాలి. గ్రీన్ కలర్లో ఉంటుంది ఐస్ వాటర్లో తీసుకోవడం వల్ల. ఇంకా పాలకూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లోగలో వాటర్ కూడా పెట్టేశానండి. పిల్లలు స్నానాలు చేసేస్తున్నారు. ఇంకా దీంట్లోనే పప్పులోనే వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను. దోశ అయితే వేసేస్తున్నాను. గీ ఎక్కువ వాడతానండి నేను బ్రేక్ఫాస్ట్లోకి. నేను హోమ్మేడ్ గీ చేసుకుంటాను. చాలా మంచిది. మనం ప్రిపేర్ చేసుకున్న గీ కాబట్టి బ్రేక్ఫాస్ట్లోకి ఎక్కువ యూస్ చేస్తాను. ఇంకా దోశ అయితే వేసేసాను. చట్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాము. ఈ మధ్యలో చాలా పనులు చేస్తున్నానండి. అవి అయితే చూపించట్లేదు. దోశ అయితే అయిపోయింది. ఇంకా ఒక ప్లేట్లోకి తీసి ఇచ్చేసాను మా పెద్ద అబ్బాయికి. ఇంకా చిన్న అబ్బాయికి కూడా దోశ వేసి ఇచ్చాను. ఇంకా రైస్ చేయడానికి గీ అయితే వేసుకుని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 మొగ్గలు, కొద్దిగా జీలకర్ర, కాజు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి గీలో ఫ్రై చేసుకోవాలి. ఇంకా పాలకూరను కూడా మిక్సీ పట్టుకున్నానండి నేను. పాలకూర కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం గీలో ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఎక్కువ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అనేది, గీ అనేది పైకి తేలాలి. దీంట్లోనే చిటికెడు పసుపు, ధనియాల పౌడర్, జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకున్న తర్వాత ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ అయితే వేసేస్తున్నానండి. రైస్ గిన్నెలో చల్లార్చాను.
మొత్తం అంతా ఇప్పుడు రైస్ని అంతా పాలకూరలోకి మిక్స్ చేసుకుందాము. చాలా చాలా బాగుంటుందండి పాలకూర రైస్. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా పాలకూర. పాలకూర తినలేని పిల్లలకి ఇలా పాలకూర రైస్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో సాల్ట్ వేసి కొంచెం 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేస్తానండి. పొడి పొడిగా ఉంటుందండి, లేకపోతే గీ అయిపోతే డ్రై డ్రైగా ఉంటుంది. సో ఇంకా అయిపోయింది, ఇంకా రైస్ కూడా అయిపోయింది. పిల్లలకి పెరుగు కూడా వేయమన్నారు, పెరుగు వేసాను. పెరుగులోకి చాట్ మసాలా వేసాను. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇలాంటి రైస్లు చేసినప్పుడు కొంచెం ఎక్కువ పెట్టమంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడుగుతారంట, చాలా బాగుంటుంది మీ మమ్మీ చేసిన రైస్ అంటారు. ఇంకా పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోతున్నారు, లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇంకా మేము కూడా దోశలు వేసేసుకున్నామండి. ఇంకా చట్నీ పప్పు అది అయితే మిగిలింది. అవన్నీ ఇంకా రైస్ కూడా మిగిలింది, పాలక్ రైస్. అవి ఒక బాక్స్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈలోగా పాలు కూడా కాసేసానండి, పెరుగు తోడు పెట్టుకుంటాము. ఇంకా బొబ్బస్కాయ కూడా మగ్గిపోయిందని కట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. అవి బయట ఉంటే నష్టంలో వచ్చేస్తున్నాయి. మాకు లంచ్లోకి అయితే ఇంకా మెత్తల కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసేస్తాను, ఎక్కువ ప్రాసెస్ ఉండదు. ఇంకా మెత్తలు ఆయిల్లో ఫ్రై చేసేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. దీంట్లో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి వాటర్ వేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ ఉడికిన తర్వాత మనము చింతపండు పులుపు వేసుకోవాలి. ఇంకా దింపే ముందు జీలకర్ర, వెల్లుల్లిపాయ నూరి వేస్తాను. చాలా సింపుల్గా చేసేసాను కర్రీని కూడా. ఇంకా అంతేనండి వీడియో. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.